నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే చాలా రోజుల తర్వాత మీడియాకి గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీడియా ముందుకి రానన్నా కూడా ఇక నిన్న మొన్నటిదాకా వైరల్ అయిన సాంగ్ నేను రాను అంటే కాదు రావాలని చెప్పి తీసుకొచ్చా. సో ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. చూడండి నాన్న. ఓకే, హాయ్. హలో అండి. నమస్తే. ఎంత పిలిచినా కూడా చాలా రిక్వెస్ట్ తర్వాత వచ్చారు. అంటే మీడియా ఈజ్ మై ఫస్ట్ ఫ్రెండ్. నాకు ఫస్ట్ నుంచి మీడియా సపోర్ట్ చాలా ఉంది. ఒక ట్రాన్స్ ఉమెన్గా నా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, సింగర్గా అండ్ ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా నా వెనకాల మీడియా ఉండి నన్ను చాలా సపోర్ట్ చేసింది. కానీ ఈ మధ్య రాకపోవడానికి కారణం ఏంటి అంటే ద టాపిక్స్ ఆర్ నాట్ సో గుడ్ దట్ ఐ షుడ్ ఎక్స్ప్రెస్. నేను ఎక్స్ప్రెస్ చేసేంత గొప్ప టాపిక్స్ నాకు ఏమీ కనిపించలే, అందుకే రాలే ఇన్ని రోజులు. అది సంగతి. సో ఇప్పుడు నేను ఎందుకు పిలిచానో మీకు తెలుసు. వి హ్యాడ్ వన్ ద ఇంటర్వ్యూ ఆల్సో. ఎస్. బట్ మళ్ళీ నేను ఆ టాపిక్ ఎందుకు రైజ్ చేస్తున్నా అంటే చాలా మంది జనాలకి తెలియాలి. ఎస్, అందుకే వచ్చా నేను కూడా. ఇప్పుడు అఘోరి, ఈ అఘోరి అఘోరా 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 అనండి, అనకండి, అఘోరా. మీకు నాకు శ్రీనివాస్ అఘోరా, శ్రీనివాస్ అని మాట్లాడు, అలియాస్ శ్రీనివాస్. బేసిక్గా ఒక అబ్బాయిగా ఉండి అమ్మాయిగా మారిన తర్వాత, అంటే అమ్మాయి అని కాదు, ట్రాన్స్ అయిన తర్వాత, ట్రాన్స్ అని నేను అంటే మళ్ళీ ఒప్పుకుంటారు లేదు? నేను ఒప్పుకోనండి. ఎందుకు ఒప్పుకోనంటే చీర కట్టుకున్న వాళ్ళందరూ ట్రాన్స్ ఉమెన్స్ కాదు, పెద్ద పెద్ద స్టార్స్ కట్టుకున్నారు శారీస్. విష్ణుమూర్తే కట్టుకున్నారు, జగన్మోహిని. జెండర్ చేంజ్ చేసుకున్నారు కదా. జెండర్ చేంజ్ ఎలా చేసుకుంటారండి? ఒక మన బాడీలో ఉన్న మన జెంటికల్ పార్ట్స్ తీసేస్తే జెండర్ చేంజ్ అని ఎవరు చెప్పారు మీకు? హూ సెడ్ దాట్? ఇట్స్ వెరీ రాంగ్. దాన్ని అలా చేంజ్ చేసుకున్న దాన్ని ఏమంటారంటే ఇమాస్కులేషన్ అంటారు. ఇమాస్కులేషన్ అంటే ఇప్పుడు పెళ్ళయింది, నాకు పెళ్ళయిన తర్వాత లేకపోతే పెళ్ళి కాకముందుకో నేను సెవరల్ పార్ట్నర్స్తో సెక్స్ చేయడం వల్ల నాకు నా ప్రైవేట్ పార్ట్ దగ్గర చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారు డాక్టర్ల? ప్రైవేట్ పార్ట్ని తీసేస్తారు. తీసేస్తే వారు హిజరా అయిపోతారా? వాళ్ళకి మీసాలు గడ్డాలు రావట్లేదా? వాళ్ళకి ఆడవాళ్ళ ఫీలింగ్స్ ఏమన్నా వచ్చినాయా తీసేయటం వల్ల? అతను మగవాళ్ళలాగే ప్రవర్తిస్తున్నాడు, మగవాళ్ళలాగే పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి మీరు బాగా గమనించవలసింది ఏంటంటే సోకాల్డ్ శ్రీనివాస్ అఘోరా ఎవరైతే ఉన్నారో తన జెంటికల్ పార్ట్స్ని తీసేసుకోవడానికి కారణం ఏంటి అంటే చాలా కారణాలు ఉండొచ్చు. సైంటిఫిక్ కారణాలు ఉండొచ్చు, లేకపోతే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు 3 రకాలుగా పూజ చేస్తారు. ఒకటి ధ్యానం, ఒకటి పూజ, 3 అలంకరణ. ఎన్నో రకాలుగా పూజ చేస్తారు. నాకు ఇది వద్దు, ఇది ఉండడం వల్ల నేను దేవుడికి దగ్గర అవ్వలేకపోతానేమో అని చెప్పి అది చీంచుకున్నాడేమో, అలా అనుకోవచ్చు కదా. యోనక్స్ అయ్యిండొచ్చు ఆయన. యోనక్స్ అంటే తెలుసా అండి మీకు? ఎవరికైనా తెలుసా? లేదు. యూనక్స్ అంటే ఎవరినైతే బలవంతంగా వాళ్ళ మర్మాంగాల్ని కోసేస్తారో వాళ్ళు, ఎవరైతే ఇష్టపూర్వకంగా తీసేసుకుంటారో వాళ్ళు, ఎవరైతే యూనక్స్ని ఎక్కువ ఎక్కడ పరిగణిస్తారు అంటే మన మొఘల్ కాలంలో వాళ్ళ మహారాణులకి కాపలగా ఉండడం కోసం మంచి మగవాళ్ళకి వాళ్ళ మర్మాంగాలు కోసేసేవాళ్ళు, వాళ్ళని యూనక్స్గా పరిగణించేవాళ్ళు. మరి వీరు యూనక్స్ ఏమో నేను అనుకోవటం. ఒకవేళ యూనెక్స్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఇమాస్కులేషన్ చేయించుకున్న మెన్ అన్నా అయి ఉండాలి తప్ప హిజ్రా కానీ, కొజ్జా కానీ, చెక్క కానీ, ట్రాన్స్ విమెన్ కానీ, ట్రాన్స్జెండర్ కానీ కారు అతను. ఓకే. అంటే ప్రేక్షకులకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఎవరైనా అబ్బాయి అమ్మాయి ఇలా ట్రాన్స్గా మారితే మళ్ళీ అమ్మాయిల మీద ఫీలింగ్స్ వస్తాయా? రావండి. అసలు ట్రాన్స్జెండర్స్కి అమ్మాయిల మీద ఫీలింగ్స్ వస్తే వాళ్ళు చక్కగా అబ్బాయిలాగే ఉంటారు కదండి. అవసరమైతే టెస్టోస్టిరాన్ ఎక్కువ తీసుకొని అబ్బాయిలు అవుతారు, కానీ ఇలా సర్జరీలు చేయించుకొని అమ్మాయిల వెనకాల ఎందుకు పడతారండి? మరి ఎందుకు శ్రీనివాస్కి ఇలా? అంటే మేబీ ఫేమ్ కోసం అయ్యిండొచ్చు కదా, ఫేమ్ అయ్యిండొచ్చు, లేకపోతే పిచ్చివాడు వాడు. అతను పిచ్చతనని నేను అనుకుంటున్నా. మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఆయనకి కౌన్సిలింగ్ చాలా అవసరం, ఇది మాత్రం నిజం. కౌన్సిలింగ్ కావాలి, సైకోసోషల్ కౌన్సిలింగ్ కావాలి అతనికి. లాస్ట్ టైం సూసైడ్ టెండెన్సీలో ఉండి నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా అన్నాడు. సైకోసోషల్ కౌన్సిలింగ్ చాలా అవసరం. కౌన్సిలింగ్ ఈజ్ వెరీ నీడెడ్ ఫర్ శ్రీనివాస్ అఘోరా. అసలు ఏంటి అనేది. బట్ అఘోరి అనేది పక్కన పెడితే జనాలందరూ ఆయన ట్రాన్స్ అని అంటున్నారు. అది జనాలకి చేసుకోవడం వల్ల. అంటే ఆయన చేసే పనులన్నీ ట్రాన్స్ కిందనే లెక్కేస్తున్నారు. అలా లెక్కేయకూడదండి. ట్రాన్స్ ఎవరండి అంటే మేమేమంటామంటే ట్రాన్స్జెండర్స్లో, ట్రాన్స్ మహిళల్లో ఎన్నో రకాల విభజనలు ఉన్నాయి. ఆ విభజనల్లో ఒకవేళ ఇప్పుడు ట్రాన్స్జెండర్లో పీఠాధీశ్వరులు లేరా? కిన్నెర అఖాడాలో లక్ష్మీనారాయణ త్రిపాఠి ఎవరు? కిన్నెర అఖాడాలో ఆవిడ పీఠాధీశ్వరి. ఆవిడ మీరు విన్నారు ఎప్పుడైనా లక్ష్మీనారాయణ త్రిపాఠి గురించి? ఒకసారి చూడండి. ఆవిడ హిందూ
మతంలో బ్రాహ్మణ ట్రాన్స్ విమెన్ అయ్యుండి తను ఒక అఖాడా పెట్టి అఖాడాలో సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం తను ఒక గురువు, తను కూడా సన్యాసిని, తను కూడా. అలా చాలామంది ఉన్నారు. అలా తినేమన్నా చేస్తున్నాడా? అలా ఏమీ లేదు. పోనీ ఏదైనా గుళ్ళోకి వచ్చి అందరు చేసినట్టు పూజలు చేస్తున్నాడా? లేదు. మంత్రోచ్చారణ ఏమన్నా చేస్తున్నాడా? లేదు. తంత్రం చేసేవాళ్ళు ఒకలాగా ఉంటారు, మంత్రం చేసేవాళ్ళు ఒకలాగా ఉంటారు అని చెప్తూనే ఉంటారు కదా. చాలా ఇప్పుడు మీడియా అఘోరాల దగ్గర నుంచి ఆది మానవుల వరకు టెలికాస్ట్ చేస్తున్నారు. అక్కడెక్కడైనా ఇతను మ్యాచ్ అవుతున్నాడా? ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి అతను నాకు తెలిసి మెంటల్గా హీస్ నాట్ గుడ్. కాబట్టి తనకి కౌన్సిలింగ్, ట్రీట్మెంట్ రెండు అవసరమని నేను అనుకుంటున్నా. మీ కమ్యూనిటీకి సంబంధించిన సంధ్య గారు కూడా అతని మీద కేసు పెట్టడం జరిగింది. అంటే ఈ కేసుని పోలీసులు ఎలా తీసుకుంటారు? ఒకవేళ తీసుకుంటే మానవ హక్కుల ఉల్లంఘన, ఒక వర్గానికి చెందిన హిజ్రా కమ్యూనిటీ కావచ్చు, శివశక్తి కమ్యూనిటీ కావచ్చు, వాళ్ళ వల్ల ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్నే పెడతారు. కానీ ఒకటి మనం గమనించాల్సింది ఏంటి అంటే ఆడవాళ్ళని, మగవాళ్ళని, హిజ్రాలని అందరినీ తను వేధిస్తున్నారు తన మాటలతో, తన చేష్టలతో. అంటే లైన్ లైట్లో ఉండడం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉన్నాడు కాబట్టి మీడియాని తప్పుదోవ పట్టిస్తున్నందుకు కూడా మీడియా ప్రజలు కూడా తన మీద సెక్షన్స్ పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎవరు కేసులు పెట్టినా ఆ కేసులు తీసుకొని ఎఫ్ఐఆర్లు చేసిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడాలి, జనాలు మాట్లాడాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక సామాన్యమైన వ్యక్తి పైన ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే సీఎం స్టేట్, మన తెలుగు స్టేట్స్లో ఉన్న 2 స్టేట్లో ఉన్న సీఎంలు రియాక్ట్ అవుతున్నారు. అలాగే ఈ ఇష్యూ పైన కూడా రేవంత్ అన్న గారు రియాక్ట్ అవ్వాలి, అండ్ అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బికాస్ ఒకప్పుడు మీడియా చాలా స్లోగా ఉండేది. ఎవరో ఒక్కోళ్ళు యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు, ఎవరో ఒక్కోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు. అందరి చేతిలో ఆండ్రాయిడ్స్, ఐఫోన్స్ వచ్చాయి. 24/7 మొబైల్లోనే జీవితం గడిపేస్తున్నారు. కాబట్టి ట్విట్టర్ స్ట్రామ్ చేయాలి, తనకి శిక్ష పడేలాగా తనకు శిక్ష పడేలాగా చాలామంది మాట్లాడాలి, అండ్ చాలా కంప్లైంట్స్ ఇవ్వాలి. ఆన్లైన్ కంప్లైంట్లు ఇవ్వచ్చు. ఇప్పుడు ఇఫ్ కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళకి పోలీస్ స్టేషన్కి వెళ్ళే టైం లేకపోతే ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, వాట్సాప్లో. దర్ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ టు రీచ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. పిఐఎల్ వేయాలనుకుంటే పిఐఎల్ వేయచ్చు, లేకపోతే సీఎం గారికి డైరెక్ట్గా మనము సీఎం గారి పేచీకి మనం లెటర్ పంపించవచ్చు, ఎన్నో రకాలుగా చేయొచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు రియాక్ట్ ఆన్ దిస్. బికాజ్ ఎందుకంటే ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి, బీటెక్ చదువుకున్న అమ్మాయి ఒక శ్రీనివాస్ని పెళ్లి చేసుకుందంటే ఏం చూసి పెళ్లి చేసుకుంది? ఏం మాయ చేస్తే పెళ్లి చేసుకున్నారు? మాయ చేశారా, మర్మం చేశారా, మంత్రం చేశాడా, తంత్రం చేశాడా అంటే పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి మక్కెళ్ళు ఎరగదీస్తేనే తెలుస్తుంది. బట్ మీరు చాలామందికి కౌన్సిలింగ్ లాంటివి ఇస్తూ ఉంటారు రెగ్యులర్గా. మీ మాట వినేవాళ్ళు కూడా ఉన్నారు. వర్షినికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు? వర్షినికి నేను ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే, అంటే ఆడపిల్ల పుట్టినప్పుడు 100 మార్కులు, 50 మార్కులు, 70 మార్కులు అనకుండా ఒక అమ్మాయిని కన్న తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే ఒక మంచి మగ పిల్లవాడి చేతిలో పెట్టి తన భవిష్యత్తు బాగుండాలి, ఒక 4 పిల్లల్ని కనాలి, నా కూతురు బాగుండాలి. ఒక అమ్మాయి ఫ్యూచర్ డిఫరెంట్గా డిజైన్ చేసింది సొసైటీ. అబ్బాయి ఫ్యూచర్ ఎలా డిఫరెంట్ చేసింది? అబ్బాయిని అమ్మాయిని కలిపి డిజైన్ చేశారు. పెళ్ళి అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని ఎందుకు తీసుకొచ్చారు సొసైటీలో అంటే వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, వీళ్ళ తరతరాలు ఉండాలి, వీళ్ళకి సిబ్లింగ్స్ ఉండాలి, అప్పుడైతే ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది అన్నారు. మరి వర్షిని నువ్వు తను పెళ్లి చేసుకున్నావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇది ప్రేమ ఎలా కలిగింది? సరే, ఇదే ప్రేమతో జీవితాంతం సస్టైనబుల్గా ఉండగలవా? ఆడవాళ్ళకి కొన్ని నీడ్స్ ఉంటాయి, కొన్ని ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, కొన్ని మెంటల్ నీడ్స్ ఉంటాయి. సో అసలు నేను వర్షినికి నేను ఒకటే చెప్తా, అది పెళ్ళి కాదు, అది చెల్లదు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఇంతకుముందుకే పెళ్ళయింది, అది బెయిల్ కూడా తీసుకోలేదు అట్లా కాబట్టి అది పెళ్ళి చెల్లదు. అండ్ ఇంకొకటి, ఒకవేళ నిజంగానే తను పురుషుడైండి నువ్వు పెళ్లి చేసుకొని ఉంటే మీ మధ్య ఏమైనా జరిగి ఉంటే ఫిజికల్గా, దాని ద్వారా నేను ఇంకొకళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి కూడా వెనకాడతారు. ఎందుకంటే కన్యాదానం చేసేటువంటి ఒక ప్రస్థానం మన హిందూ
సంస్కృతిలో ఉన్నాం మనం. కన్యాదానం ఏ సంస్కృతిలో అయినా కన్యాదానమే. వెదర్ ఇన్ క్రిస్టియానిటీ, వెదర్ ఇన్ హిందూస్, వెదర్ ఇన్ ముస్లిమ్స్ ఆర్ వెదర్ ఇన్ ఎనీ రిలీజియన్ కన్యాదానమే చేస్తారు. కాబట్టి నువ్వు ఇంకా కన్యగానే ఉన్నావు. వాడేదో తాళి కట్టాడు కదా అని నీ కన్యత్వం పోలేదు. కాబట్టి దయచేసి వాడి దగ్గర నుంచి వచ్చేసి చక్కగా మీ అమ్మ నాన్న చెప్పిన ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకొని నీ లైఫ్ని లీడ్ చేస్తే బాగుంటుంది. ఫేమ్ కోసము ఇలాంటి ఎదవ పనులు చేయటం వల్ల మన లైఫ్ లాస్ అయిపోవడం తప్ప జరిగేదేమీ లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఫేమ్ గేమ్, ఫేమ్ గేమ్ ఫేమ్ కోసమే చేస్తుందంట. నేనైతే వర్షిని ఫేమ్ కోసమే చేస్తుందని అనుకుంటున్నా. అంటే ఇలా చేసిన ఫేము ఎంతవరకు పనికి వస్తుందంటే? ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టపడితే తెచ్చుకున్న ఫేము 10 కాలాల పాటు ఉంటుంది. ఈరోజు మనం పెద్ద పెద్ద స్టార్స్ గురించి మాట్లాడుకుంటాం. మదర్ తెరిసా గురించి మాట్లాడతాం, ఇందిరాగాంధీ గురించి మాట్లాడతాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడతాం, ఎంతోమంది పొలిటీషియన్స్ మాట్లాడతాం, జనరల్ పాపులేషన్ గురించి మాట్లాడతాం, చాకలి ఐలమ్మ గురించి మాట్లాడుకుంటున్నాం, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ కాలంలో మీడియా ఉందా అండి? వాళ్ళు చేసిన మంచి పని ఉంది. ఆ పనిని గుర్తు చేసుకుంటూ ప్రజలు ఈరోజు మాట్లాడుకోగలుగుతున్నారు అంతే. కాబట్టి నేనేం చెప్తాను అంటే, కష్టపడి పని ద్వారా ఫేమ్ తెచ్చుకున్న ఫేమ్ మనం చచ్చిపోయినా కూడా ఉంటుంది, చచ్చిపోయినా కూడా ఉంటుంది ఆ ఫేమ్. అట్లాంటి ఫేమ్నే మనం కోరుకోవాలి తప్ప ఏదో 4 రోజులు మీడియాలో వచ్చి 5వ రోజు సెల్ఫీలు, మనతో 4 సెల్ఫీలు దిగితే అది గొప్ప అని మనం అనుకోకూడదు. ఈరోజు మన గురించి మనతో దిగకపోయామే అని బాధపడేది మన వర్క్ అన్నమాట. సో ఐ ఫీల్, సీ, ఎవ్రీవన్ ఆర్ సెలబ్రిటీస్. I'm celebrated to my mom, I'm celebrated to my dad, I'm celebrated to my husband, I'm celebrated to my mirror. అలా బ్రతకాలి తప్ప ఏదో సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతే 4 సినిమాలు వస్తాయి, 4 సీరియళ్ళు వస్తాయి, లేకపోతే 4 ఈవెంట్స్కి పిలుస్తారు. ఎన్ని రోజులు పిలుస్తారు? ఫేమ్ ఉన్నంత వరకే పిలుస్తారు. తర్వాత మీకు వచ్చే ఫేమ్ చెడ్డ ఫేమ్, రాళ్లతో కొట్టే అవకాశం ఉంది. ఇదే అఘోరా మెడలో ఉన్న రుద్రాక్షలు తీసి పక్కన పెట్టి శూలం పక్కన పెడితే ఏం చేస్తారండి ప్రజలు? కొట్టి కుప్ప వేస్తారు. ఎందుకు శ్రీనివాస్ అసలు ఎందుకు చేస్తున్నవి ఇవన్నీ? అసలు నాకు తెలిసి ఆయన సన్యాసం తీసుకున్న ఏదైతే అఘోరా అఖాడా ఉందో వాళ్ళు తనని బహిష్కరించి ఉండాలి. నాకు తెలిసి బహిష్కరించలేదు అంటే మేమేం చేయలేం. ఎందుకంటే మేము అఘోరాలతో ట్రావెల్ చేయలేదు, సాధు సంతులతో ట్రావెల్ చేశాము, ఉపదేశాలు చెప్తే వింటాము, అంతవరకే మాకు తెలుసు. కానీ వీఆర్ నాట్ లీన్డ్ ఇన్ దట్. సో కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, అమ్మాయిలు పెళ్లి చేసుకోవడము, అబ్బాయిలు పెళ్లి చేసుకోవడము, ఇవన్నీ కామన్ ఫ్యాక్టరీస్ వస్తూనే ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం, ఎక్కడో ఒక చోట చూస్తున్నాము. కానీ మన భారత రాజ్యాంగంలో అవి ఇల్లీగలే అన్నీ. ఏ యూఎస్లోనో, యూకేలోనో, కెనడాలోనో అవి నడుస్తాయేమో, ఇక్కడ నడవవు. కానీ అతను ఒక అబ్బాయి ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఏం చేతగాకో వాడు అంగాన్ని గోయించుకున్నాడు. నా అంగాన్ని నేను పరమశివుడికి ఇచ్చేశాను అని చెప్పాడు. నేను ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎంత ఉదార్థమైన మనిషి అనుకున్నా. మరి అంగాన్ని పరమశివుడికి ఇచ్చేసి శరీరాన్ని ఎందుకు ఈ అమ్మాయికి ఇచ్చిండు వీడు నాకు అర్థం కావట్లేదు. దట్ ఈస్ ద థింగ్. మరి లవ్ యూలు, మిస్ యూలు చెప్పుకోవడం కూడా రికార్డింగ్స్ బయటకు వచ్చాయి. చండాలం అది. ఆకర్షణ అంటారు చూసారా, ఆకర్షణది. ప్రేమ కాదు, ఆకర్షణ మాత్రమే. ఫేమస్ అవ్వాలంటే ఇప్పుడు నేనున్నాను, నా ఫోన్లో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సెలబ్రిటీ పీపుల్ ఇన్ మై పర్సనల్ లైఫ్ వేర్ ఐ మీట్ విత్ దెమ్, ఐ టాక్ విత్ దెమ్. వన్స్ వన్ ఆఫ్ అన్ సెలబ్రిటీ ఆస్క్డ్ మీ, చంద్ర నేను హగ్ చేసుకున్న ఫోటో ఉంది, నువ్వు ఎక్కడ పోస్ట్ చేయలేదు ఎందుకు అని. నాకు ఇష్టం ఉండదు అక్క. ఎందుకు? నాకు ఒక సెలబ్రిటీ తెలుసు అంటే 10 మంది అడుగుతారు నన్ను తీసుకెళ్ళి ఆవిడ దగ్గరికి అని. ఆ బాధ నేను పడలేకే ఐ నెవర్ పోస్ట్ ఎనీథింగ్ ఇన్ మై సోషల్ మీడియా. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ సెలబ్రిటీ చిల్డ్రన్ అండ్ సెలబ్రిటీ పీపుల్ ఓన్లీ. నేను చాలామందితో మాట్లాడతాను. నాకు ఇష్టం ఉండదు కాబట్టి నన్ను నేను అంత ఎన్హాన్స్ చేసుకోలేదు. సెలబ్రిటీస్ ఎలా చూస్తారండి? నన్ను చాలా ఫ్రెండ్లీగా చూస్తారండి సెలబ్రిటీస్. ఎట్లా అంటే ఒక సొంత చెల్లిలాగా చూసే అన్నలు ఉన్నారు నాకు సెలబ్రిటీస్లో, సొంత చెల్లెలా చూసుకునే అక్కలు ఉన్నారు నాకు సెలబ్రిటీస్లో, నన్ను కూతురుగా ట్రీట్ చేసేవాళ్ళు ఉన్నారు. నా కూతురు వచ్చింది బంగారం అని. ఎవరెందుకండి, ఇప్పుడు మన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారి మమ్మీ ఉన్నారు, పుష్పలత గారు. మీకు తెలుసా? చాలా క్లోజ్. మేమిద్దరం ఫస్ట్ ఒకటే సినిమాలో, నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నేను పుష్పలత అమ్మగారి పక్కనే నిలబడి చేశా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తనని అమ్మానే పిలుస్తా. చెప్పు తల్లి ఎలా ఉన్నావు, బాగున్నావు అని పిలుస్తారు. వాళ్ళు కొత్తింటి గృహప్రవేశానికి పిలిచారు, కూతురు పెళ్ళికి పిలిచారు. షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ. నన్ను ఒక కూతురులాగే చూస్తారు.
వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు పెళ్ళైనప్పుడు ఎవరో వచ్చి హంగామా చేశారు చంద్రముఖి అంటే నేను అప్పటికప్పుడు మాట్లాడాను. లేదు చంద్ర నేను మాట్లాడాలనుకుంటున్నానంటే మమ్మీ నేను మాట్లాడతాను, మీరు బాధపడకండి, వాళ్ళు ఏమన్నా మీరు పెద్దగా సీరియస్గా తీసుకోకండి, వాళ్ళు ఎవరో మనకు తెలీదు, నా పేరు చెప్పండి మమ్మీ మీరు, అవసరమైతే నేను వస్తాను అని చెప్పాను. పుష్పలతమ్మ గారు. అలా చాలామంది ఉన్నారు నా కాంటాక్ట్ లిస్ట్లో వేర్ ఐ మీన్ వెరీ క్లోజ్. ఏదైనా సినిమా ఛాన్సెస్ ఉంటే చంద్రముఖి మన సీరియల్లో ఈ ఛాన్స్ ఉంది ట్రాన్స్ విమెన్గా, నువ్వు చేస్తావా? చేస్తానక్క. చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నాకు. ఫేమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో మరి అబ్బాయిలా అమ్మాయిలా ట్రాన్స్ అనేది తెలియదు కానీ ఫేమ్ చూడడానికి అబ్బాయిలా ఉండి ఫేమ్ కోసం ఆడబట్ల వేషాలు వేస్తున్నటువంటి మగవాళ్ళు ఎక్కువైపోయారు. ఆ ఫేమ్ వల్ల ఏమైపోతుంది అంటే ఆ ఫేమ్ వాళ్ళకి అలవాటైపోయి ఈ చీర కట్టుకొని నేను ఎక్కువ రీల్స్ చేస్తే నాకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు, నాకు ఈవెంట్స్ వస్తున్నాయి అని చెప్పి తయారైన వాళ్ళు ఉన్నారు. దాంట్లో నేను ముఖ్యంగా ఎగ్జాంపుల్ చెప్తున్నా. బాదాం పాలను ఒక అబ్బాయి బాగా ఫేమస్ అయ్యాడు. ఎవరు? బాపట్ల దుర్గా. హాయ్ గేస్ అని మాట్లాడతాడు. ఒకడు కామెంట్ పెట్టాడు, ఇది పెట్టాడు, అది పెట్టాడు అని చెప్తాడు. వాడు ఆడపిల్లలాగే మాట్లాడుతున్నాడు. వాడు ఆడపిల్లలాగా మాట్లాడుతున్నాడు కాబట్టే వీళ్ళు కామెంట్లు పెడుతున్నారు, ఆ గడియార స్తంభం పెడుతున్నారు, ఏదేదో పెడుతున్నారు. అండ్ ఆ వీడియోకి షేర్లు 70,000 నుంచి 80,000 వరకు ఉంటున్నాయి. అంటే పీపుల్ ఆర్ ఎంజాయింగ్ వల్గర్ టాపిక్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ విచ్ ఈస్ వెరీ బ్యాడ్ టు చిల్డ్రన్. చిన్నపిల్లలకి చాలా ఇబ్బంది. మన సొసైటీకి అది అంత మంచిది కాదు, మన జనరేషన్కి అసలు మంచిది కాదు. బూతులు. దెర్ ఈస్ నో ఆల్గరిథమ్ ఇన్ ఇన్స్టాగ్రామ్, దెర్ ఈస్ నో ఆల్గరిథమ్ ఇన్ ఫేస్బుక్, దెర్ ఈస్ నో ఆల్గరిథమ్ ఇన్ ట్విట్టర్. ఐ రిక్వెస్ట్ టు డెవలప్ దట్. మీ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు బూతులు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడతలే? మగోళ్ళు చిన్న కడ్రాలు వేసుకుని తిరుగుతున్నారు, ఆడవాళ్ళు బ్రెస్ట్ చూపిస్తున్నారు, కొజ్జావాళ్ళు బట్టలిపి తిరుగుతున్నారు. నేను మాట్లాడేది ఏంటంటే వల్గారిటీ. మీరు ఇందాక అన్నట్లు వాళ్ళు వల్గారిటీ చేస్తున్నారండి. మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడతలేరండి? ఒరే నీవు ఎంతసేపు నాతో సెక్స్ చేయగలవో పెట్టు, నేను నీకు నంబర్ పెడతాను, రీల్స్ పెడుతున్నారు కమ్యూనిటీ వాళ్ళు. నాన్ కమ్యూనిటీ వాళ్ళు ఏం పెడుతున్నారు? చిన్న షార్ట్ ఓపెన్గా మాట్లాడుకుంటే ప్రైవేట్ పార్ట్స్ని చూపించి ఫాలోవర్స్ని పెంచుకుంటున్నటువంటి సోషల్ మీడియాలో వాళ్ళకి ఏం వాల్యూ ఉంటుందని వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఈజ్ ఇట్ వాల్యుబుల్ లైఫ్ మీరు అనుకుంటున్నారా? కాదు. కొంతవరకు సెమీ న్యూడ్గా కనపడితేనే ఒకప్పుడు టిక్టాక్లో మన రీల్ వెళ్ళేది కాదు. అండ్ మనం చేతులు కోసుకొని కాళ్ళు కోసుకొని పెట్టినా బ్లాక్ అయిపోయేది. ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో అదే అవుతుంది. ఎందుకు అట్లాంటి ఆల్గరిథమ్ని డెవలప్ చేయకూడదు? హాయ్ ఒకడు కామెంట్ పెడతాడు, అన్న నీ కాక్ సైజ్ ఎంత అని ఒకటి పెడతాడు. వాడు దాన్ని అక్కడ పెట్టి వాడు గంట సేపు మాట్లాడతాడు దాని గురించి. వల్గారిటీ పెరిగింది సోషల్ మీడియాలో. ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది లెగిన్ లేకుండానే, టాప్ వేసుకుంటుంది, లెగినే ఉండదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయికి కొన్ని లక్షల ఫాలోవర్స్, కొన్ని వేల షేర్లు ఉంటున్నాయి. అంటే సోషల్ మీడియాలో సెక్స్ని ప్రేరేపించేవాళ్ళు, సెక్స్ని కోరుకునేవాళ్ళు, సెక్స్ ట్రాఫికింగ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇన్ ద సోషల్ మీడియా హ్యావింగ్ సెక్స్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ అండ్ ప్రవోకింగ్ పీపుల్ టు హ్యావ్ సెక్స్ ఇస్ వెరీ డిఫరెంట్ థింగ్. దానివల్ల రేప్స్లు, అసాల్ట్లు జరగట్లేదంటారా? క్షణికావేశం ఎవరి వల్ల పెరుగుతుంది? అవతల వాళ్ళ వస్త్రధారణ వల్ల పెరగవచ్చు కొన్నిసార్లు, అవతల వాళ్ళు ప్రేరేపించడం వల్ల. ఒకడు ఉంటాడు హాయిగా ఏదో చెప్తాడు, వాడు నేను మా బావ దగ్గరకు వచ్చినని బావ ప్యాంట్లో చేయబెడతాడు. ఇట్లాంటి వీడియోస్ని ఎందుకు అసలు మనం ఎంకరేజ్ చేయాలి? అలాంటి వాటికి రిపోర్ట్ ఎందుకు కొట్టకూడదు? అంటే నేను అడిగేది ఏంటంటే, మీరు అడగటంలో తప్పు లేదు, అబ్బాయిలాగా ఫస్ట్ రీల్ చేసి కొన్ని రీల్స్ తర్వాత అమ్మాయిలాగా మాట్లాడి నెక్స్ట్ రీల్ చూస్తే శారీ వేసుకుంటున్నారు. అంటే ఏంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి? వాళ్ళ బిహేవియర్ ఏంటంటే వాళ్ళ జెండర్ ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళ సెక్షువాలిటీ ఏంటో వాళ్ళకి తెలియదు. తెలుసుకోవాలి. ఫేమ్ కోసం చీర కట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ ఫేమ్ ఎక్కువైపోగానే వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు తప్ప. అంటే ఏంటి అంటే ఈజీ మనీ కోసం అలవాటైపోయిన వాళ్ళు కొంతమంది, ప్రమోషన్స్ కోసం కొంతమంది. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ మాఫియా అయిపోయింది శారీ, అంతే. లిటరలీ చెప్తున్నా కదా, ఐ హేట్ మెన్స్ హూ వేర్ శారీ ఫర్ ఓన్లీ లైక్స్ అండ్ కామెంట్స్. ఎందుకు? ఇప్పుడు మేము చీరలే కట్టుకుంటాము, నేను రీల్స్ చేస్తాను, కానీ నేను అట్లాంటి రీల్స్ ఎందుకు చేయలేకపోతున్నా అంటే నా ఫ్యామిలీ చూస్తే బాగోదు, నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే కామెంట్ చేస్తే బాగోదు. కాబట్టి ఎథిక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, వెదర్ మెన్, విమెన్ ఆర్ ట్రాన్స్ విమెన్ ఆర్ ట్రాన్స్ మెన్.
ఎథిక్స్ ఇస్ వెరీ బట్ ఇక్కడ ఇంపార్టెంట్. నాకు ఒక చిన్న డౌట్, నేను అడగచ్చో లేదో అడగండి, నాకు అడగండి, తెలియదు, పర్వాలేదా? బట్ అడిగితే ఎలా ఉంటుందో కూడా నాకు అడుగు తెలియదు. అడుగు పర్వాలేదు. ఎందుకంటే ఒక అబ్బాయిగా ఉన్న తర్వాత, ఒక అబ్బాయిగా పుట్టిన తర్వాత ఎవ్రీ పేరెంట్ నా పేరు అబ్బాయిలానే పెరగాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ఉంటారు. బట్ ఇన్స్టాగ్రామ్ లో ఎంతో మంది ఇందాక నేను చెప్పినట్టు అమ్మాయిలాగా చేస్తున్నారు. అంటే బేసిక్ గా ఇలా చేసిన వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి అంటే, పేరెంట్స్ ఏమో నా కొడుక్కి ఫాలోవర్స్ పెరిగారు, ఒకవేళ ఛానల్ అలా అనుకుంటే పేరెంట్స్ కూడా ఉన్నారంటారా? ఎందుకు లేరండి? కొడుక్కి చీర కట్టించి రీల్స్ చేసే పేరెంట్స్ ఉన్నారు, సొంత తమ్ముడికి చీర కట్టించి రీల్స్ చేసే అన్నలు ఉన్నారు. ఫేమ్ ఎంత దరిద్రమైంది అయిపోయిందంటే, లిటరలీ చెప్తున్నానండి, 2016 వరకు ఓన్లీ ఫేమ్ అంటే ఓన్లీ యాక్ట్రెస్, 70 mm స్క్రీన్ మీద యాక్ట్ చేసే వాళ్ళని మాత్రమే యాక్ట్రెసెస్గా తీసుకునే వాళ్ళము. ప్లే ఆర్టిస్టులు, స్టేజ్ ఆర్టిస్టులు మాత్రమే ఉండేవాళ్ళు. వాళ్ళు మాత్రమే ఆర్టిస్టులు కదండి మనకి. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన ప్రతి ఒక్కరు సెలబ్రిటీ. ఓకే, సెలబ్రిటీసే కాదు అని నేను ఎవ్రీ పర్సన్ ఈజ్ అ సెలబ్రిటీ అని కూడా చెప్పాను నేను. బికాస్ నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. కాబట్టి ఉన్నారు పేరెంట్స్ కూడా. ఇప్పుడు వాడు రీల్ బాగా పోతుంది, ఒక శారీ కట్టుకొని ప్రమోట్ చేశాడు అనుకోండి, ఎవరో ఒకరు ప్రమోట్ చేయమంటున్నారు, డబ్బులు వస్తున్నాయి. అలా ఇదంతా డబ్బు గేమింగ్ అండ్ ఫేమ్ గేమింగే. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, చాలా ఫేమ్ వస్తే చాలా డబ్బులు వస్తాయి అనుకుంటారు, కానీ రావండి అలా. డబ్బు రావాలి అంటే ఆ ఫేమ్లో నిజాయితీ ఉండాలి, నిజం కూడా ఉండాలి, అప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. కొంతమంది ఫేమ్ కోసం పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీ కమ్యూనిటీ నుంచి. ఆ పెళ్లి చేసుకొని బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చి ఫేమస్ అయ్యి రీసెంట్ గా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మీరేమంటారు? నో కామెంట్స్ అండి. బికాజ్ వన్ థింగ్, పెళ్ళి అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్, విడిపోవడం అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్. నేను పెళ్లి చేసుకొని చాలా ఇయర్స్ అవుతుంది, నేను ఎప్పుడు విడిపోవాలి అన్న ఆలోచన నాకు రాలేదు. అలా కొంత వందల మంది ట్రాన్స్ విమెన్స్ ఉన్నారు పెళ్లి చేసుకొని లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు, చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పార్ట్నర్స్ని మార్చిన వాళ్ళు ఉన్నారు, మార్చని వాళ్ళు కూడా ఉన్నారు. సో వన్ థింగ్, ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఆన్ ఎనీ పర్సనల్ లైఫ్స్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. బట్ అందరికీ తెలిసింది ఏంటంటే, ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళు 99% విడిపోతున్నారు అనేది మాత్రమే పోర్ట్రే అవుతుంది బయట. అంతే. బట్ కలిసి ఉన్నారు అనేది 1% మెంబర్స్కే తెలుసు. చాలు ఆ 1% తెలిసిన. ఇట్స్ రియాలిటీ. ఫేక్ ఎక్కువ బయటికి వెళ్తుంది, నిజాయితీ నిక్కచ్చిగా ఉంటుంది. కాబట్టి నో కామెంట్స్ ఆన్ దెమ్. బికాస్ సీ వన్ థింగ్, మొగుడు పిల్లలు విడిపోయారు అంటే తల్లిదండ్రులు మాట్లాడితే బాగుంటుంది, అన్నదమ్ములు మాట్లాడితే బాగుంటుంది, 2 ఫ్యామిలీస్ కూర్చొని మాట్లాడితే బాగుంటుంది. ఐఎమ్ సారీ టు సే, ఇది నేను చెప్పొచ్చు చెప్పకూడదు, సమంత రూత్ ప్రభు గారు విడిపోయారు. దానివల్ల సొసైటీకి ఏమైనా లాభమా నష్టమా? నష్టం ఆవిడికి జరిగింది, బాధ ఆవిడ పడింది, కష్టం ఆవిడికి తెలుసు. ఆవిడ గురించి మనం మాట్లాడితే మనకేం తెలుస్తుందండి? మనం మాట్లాడి వాళ్ళని ఇంకా బాధ పెట్టడం తప్ప చేసేది ఏదీ లేదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ నాట్ టు టాక్ అబౌట్ ఎనీ పర్సనల్ ఇష్యూస్ ఆఫ్ ఎనీ పర్సనల్ పీపుల్. వెదర్ అది ఇంట్లో మనం పెంచుకునే పెట్ అయినా సరే, దాని పర్సనల్ లైఫ్ గురించి కూడా మనం మాట్లాడకూడదు. యాజ్ ఎ హ్యూమన్ ఐ హ్యావ్ సచ్ ఎథిక్స్. అయితే మీరు మాట్లాడకపోవడం అనేది ఐ అగ్రీ. బట్ ఎందుకు మాట్లాడనేది నేను చెప్తా. ఇంత విడిపోతున్నా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళని చంపేస్తున్నారని బయటకు వస్తున్నాయి, ముక్కలు నరకడం, ఆ సిచ్యువేషన్స్ అవి కూడా కనిపిస్తున్నాయి. ఇన్ని జరిగేవన్నీ బయటకు వస్తున్నాయి. మళ్ళీ ఎందుకు ఈ పెళ్లి చేసుకోవడం ఎందుకు అనే ఒక ఒంటరితనం అనేది ఒక ఆడపిల్లలాగా బ్రతకాలనుకుంటాం. చిన్నప్పటి నుంచి అమ్మని చూసి, అక్కని చూసి, చెల్లిని చూసి, నాన్నమ్మని చూసి పెరుగుతాం. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో, వాళ్ళ పార్ట్నర్స్తో ఎలా ఉంటారో అలా ఉండాలి అని ఒక డ్రీమ్ చీర కట్టుకున్న ప్రతి ట్రాన్స్ మహిళకి ఉంటుంది. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటాం. సి యూ వాంట్ టు బీ అన్ వరల్డ్ ఫేమస్ క్రికెటర్. వాట్ యుల్ డూ? యుల్ ప్రాక్టీస్ స్టిల్ యూ గెట్ ద జస్టిస్. నీ గోల్ని నువ్వు రీచ్ అయ్యేంత వరకు ప్రాక్టీస్ చేస్తావు. దాంట్లో తప్పేమైనా ఉందా? ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్. అలా ప్రాక్టీస్ చేస్తుంటాం. మేము కూడా అలాగే, అరే మంచి లైఫ్ వస్తుంది, నాకంటూ ఒక భర్త ఉంటాడు, నేను ఎవరినైనా పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటాను, లేకపోతే మేమిద్దరమే ప్రేమగా ఉంటాం, వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. కోరుకోవటంలో తప్పు లేదు కదండి, మనిషికి కోరిక సహజం. అంటే ఇక్కడ మీరు కోరుకున్నారు కరెక్టే. మీరు కోరుకోవడం వల్ల నంద్యాలలో 2 పేరెంట్స్ చనిపోయారు. ఈ విషయం మీకు తెలుసు. దీని గురించి ఏమంటారు? మేము కోరుకోవటం మాత్రమే కాదు కదండి, అక్కడ ఆ అబ్బాయి కూడా కోరుకున్నాడు కదండి ట్రాన్స్ మహిళని. మేము మాత్రమే మీద పడితే అది రేప్ కదా. కోరుకోవడం ఎలా అవుతుంది? సహజీవనం చేశాడు కదా అబ్బాయి ట్రాన్స్ మహిళతో.
ఇప్పుడు ఒక ట్రాన్స్ మహిళకి మోసం జరిగితే 10 మంది ట్రాన్స్జెండర్స్ వెళ్ళి అడగరా? ఒక అమ్మాయికి జరిగితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి అడగరా? ఇంటి మీదకి వెళ్ళి అడగడం, ఇంటి మీదకి వెళ్ళి అడిగాము అంటే మరి ఇంకెక్కడికి వెళ్ళి అడగాలండి? తను రావట్లేదు కాబట్టి తను ఇంటి మీదకి వెళ్ళాం. ఒకవేళ మా అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయి ఉంటే, అందుకనే కదా, ఆ అమ్మాయి కోసమే కదా మేము వెళ్ళి న్యాయం అడిగాం. మేము అక్కడ న్యాయం అడగడానికి వెళ్ళాము. నేను చెప్పేది ఇదే అండి, మేము న్యాయం అడగడానికి జరుగుతున్నాయని తెలిసినా కూడా ఎలా మీరు మళ్ళీ ఇంటి మీదకి వెళ్తారు అనేది నా ప్రశ్న. ఇంటి మీదకి వెళ్ళడానికి కారణం అబ్బాయి, వాళ్ళ పేరెంట్స్ కాదు, ఆ అబ్బాయే కారణం. బట్ ఇక్కడ చనిపోయింది వాళ్ళ పేరెంట్స్. అది వాళ్ళ క్షణికావేశం. ఒక కొజ్జోడిని పెళ్లి చేసుకొని నా కొడుకు నా పరువు అది పరువు ఆత్మహత్య. పరువు కోసం చనిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఇందాక మీరే అన్నారు, ఇప్పుడు ఒక అమ్మాయికి లైఫ్ ఎలా డిజైన్ అయి ఉంటుందో సొసైటీలో ఉంటుంది, అలాగే ఒక మెన్కి ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది మెన్ ఈజ్ లవింగ్ అస్ కదా, అది డిజైన్ అయి ఉంటుంది. డిజైన్ అయి ఉంది. ఇప్పుడు మేము అమ్మాయిలమే కదా, మమ్మల్ని అమ్మాయిలుగా ఎందుకు పరిగణించదు సొసైటీ అని నేను అడుగుతున్నాను నిన్ను. ఎందుకు పరిగణించదు? ఎట్లా పరిగణించదు? ఎందుకు పరిగణించకూడదు? అమ్మాయిలంటే ఏంటి? అమ్మాయిలు వెళ్ళి షాప్ మగవాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవట్లేదు. మేము మానేస్తాం కదా పెళ్లి చేసుకుంటే. అవన్నీ ఎంతమంది మానేస్తున్నారు? పెళ్లి చేసుకునే వాళ్ళు మానేస్తారు కదా. రీసెంట్గా నాకు తెలిసిన ఒక కప్పులు ఏంటంటే, మీరు ఇందాక మానేస్తామని ఏదైతే అన్నారో అది మానేయకపోవడం వల్లే మేము విడిపోయామనేది అనుకుంటున్నారు. వన్ థింగ్, అందరూ ఒకటేలాగా ఉంటారు, అందరూ నువ్వు చూసినట్టే చూడరు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నన్ను ప్రేమించిన అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నా అంటే, సరే పద పెళ్లి చేసుకో, నన్ను మీ ఇంట్లో తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పెట్టుకో, నేను కోడల్లాగా మీ అమ్మని చూసుకుంటా, మీ నాన్నని చూసుకుంటా అని చెప్తా. పిల్లల విషయానికి వస్తే ఆడవాళ్ళకి ఎంతోమందికి పిల్లలు పుట్టలేదు, అలానే వాళ్ళ భర్తలు వదిలేయట్లేదు కదా. కానీ డిజైన్ చేశారు లైఫ్. అక్కడ చిన్న డిఫెక్ట్ ఉంది. మాకున్న డిఫెక్ట్ ఏంటి? కేవలం మేము పిల్లల్ని మాత్రమే కనలేం. మిగతాదంతా పొద్దున్న లేస్తాం, మేము పూజ చేస్తాం, మేము వంట చేస్తాం, మేము ఆడపిల్లలా చీర కట్టుకుంటాం, సింగారించుకుంటాం, మాకు మంచి తెలుసు, మర్యాద తెలుసు, అన్నీ తెలుసు. సో నేను ఇక్కడ ఏం చెప్తాను అంటే, వాళ్ళు అన్నిటినీ నెగిటివ్గా తీసుకోకూడదు, పాజిటివ్గా తీసుకునే అవసరం కూడా ఉంది కదా. పాజిటివ్నెస్ వస్తుంది, పాజిటివ్నెస్ వస్తుందో కూడా చెప్తా. మేము మారాలి, సొసైటీ కూడా మారాలి. మారారా మీరు? నేను మారాను. నా చాలా ఒక్క గుర్తుపెట్టుకోండి, అందరూ నేను ఇక్కడ మీ గురించి మాట్లాడట్లేదు. మారుతారండి, కమ్యూనిటీ మారుతారండి. ఎందుకు మారారు? ఇప్పుడు 42 మంది కమ్యూనిటీ కానిస్టేబుల్ చేస్తున్నారు. ఇంతకు ముందు 2,000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు 50,000 లక్ష తీసుకుంటున్నారు. అది అంటే నేను బెగ్గింగ్ గురించి మాట్లాడుతున్నా, ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళి మాట్లాడుతున్నా, దీని గురించి చెప్తున్నా. అంటే ఒక వ్యక్తి ఎంతో కష్టపడి వాడు ఒక షాప్, ఒక ఇల్లు ఓపెనింగ్ చేస్తే మీకు ఎందుకు ఇవ్వాలి అంతంత డబ్బులు? మాకు ఎందుకు ఇవ్వాలి అనే దానికి నేను ఒక చిన్న నమ్మకం. కొద్ది వాళ్ళకి డబ్బులు ఇస్తే మంచిది, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. త్రేతాయుగము వినండి, త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం నుంచి ఈ కలియుగం వరకు కొజ్జోళ్ళకి డబ్బులు ఇచ్చి దువా తీసుకోవటం అనేది ఎన్నో వేల కాలం నుంచి వస్తుంది. అది మన పెద్దలు, మన పురాణాల్లో కూడా నపుంసకుడికి దానం చేస్తే మంచిది, బ్రాహ్మణులకు దానం చేస్తే మంచిది ఎలాగన్నారో అలాగే అన్నారు. అది రాను రాను ఏమైపోయిందంటే, ట్రాన్స్ కమ్యూనిటీకి లైవ్లీవుడ్ ఆప్షన్ ఏంటి అంటే అడుక్కోవడమే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీకు ఏం జరుగుతుంది అంటే, దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంటున్నారు కమ్యూనిటీ. నేను ఒప్పుకుంటా, కాదని నేను అస్సలు అనను. కానీ ఆ దౌర్జన్యంగా లాక్కుంటున్న కమ్యూనిటీ ఎవరు కూడా తెలంగాణ సిటిజన్స్ కాదు, తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు. మైగ్రెంట్స్గా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. నిజంగా నువ్వు నమ్ముతావో నమ్మవో, నాకు ఫోన్ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ కమ్యూనిటీలో ఇంటి గృహప్రవేశం అయినప్పుడు మా అంకుల్ వాళ్ళని నాకు పిలిచి, మా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో పిలిచి నన్ను కూర్చోబెట్టి నాకు 21,000 ఇచ్చి, నాకు చీర పెట్టి, నా కాళ్ళకి పసుపు పెట్టి, పువ్వులు ఇచ్చి, నేను అన్నం తినేంత వరకు కూర్చొని తిన్నాక లేసి వచ్చాను. నువ్వు మా ఇంటికి లక్ష్మీదేవి. ఆ ఆచారం ఇప్పటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల నాటిది. అది ఇప్పుడు ఎక్స్టార్షన్ అయ్యింది. దీనికోసం పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. అండ్ నేను చాలామందికి చెప్తా, ఈ ఎవరైతే సొసైటీలో ఉన్న స్త్రీలకు మీరు ఎంత ఇవ్వగలుగుతారో అంతే ఇవ్వండి, అంతకంటే ఎక్కువ డిమాండ్ చేస్తే 100కు డయల్ చేయండి అని నేను చాలామందికి చెప్తా. ఎక్స్టార్షన్ అది. మీరు భయపడతారు పోలీసు వాళ్ళకి? నేనైతే భయపడను, నేను గౌరవిస్తాను, ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయను కాబట్టి వాళ్ళకి భయపడను. పోన్లే, మీ కమ్యూనిటీ వాళ్ళు భయపడతారు? మామూలుగా భయపడరు, బాగా భయపడతారు. భయపడితే రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఇల్లు కొన్నాడు మాదాపూర్లో. ఇంటి ఓపెనింగ్కి లిటరల్గా అక్కడ ఒక అపార్ట్మెంట్లో మోస్ట్ ఆఫ్ ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు. 10 ఇళ్ళు అంటే 10 ఫ్లాట్లు ఒకరోజు ఓపెనింగ్.
ఒక్కొక్క ఫ్లాట్కి 50,000 డిమాండ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ కూడా ఈఎంఐలో కొన్నాడు దాన్ని. ఎంత ఇచ్చాడు? 11,000 ఇచ్చాడా? 21,000 ఇచ్చాడు? 50,000 అడిగారు. ఎలా తెచ్చిస్తాడు వాడు? అవును, అందుకే అడుగుతున్నాను, ఎంత ఇచ్చాడు అని అడుగుతున్నా. ఇవ్వకపోతే శాపనార్థాలు అంటారు, బట్టలు విప్పి తిరుగుతారు, బట్టలు ఇప్పుతారు. ఎందుకు? ఇప్పుడు మీరే అన్నారు ఇచ్చినంత తీసుకొని వెళ్తే. ఇప్పుడు నువ్వు 5,000 నా దగ్గర 10,000 ఉంటే 1,000 రూపాయలు ఇవ్వడానికి నేను ఆలోచించు. అలాగే అందరూ ఉంటారు. కనీసం 1,000 కాకుండా వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కూడా 1,000 కాకపోయినా 500 ఇవ్వడానికైనా సిద్ధపడతారు. బట్ నా దగ్గర ఉన్న 10,000లో మీరు 20,000 అడిగితే నేను ఎక్కడి నుంచి చేస్తాను? అందుకే ఏం చెప్తున్నాను అంటే, నేను ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలాసార్లు చెప్పాను ఈ విషయం. ఏం చెప్పాను అంటే, ఎక్స్టార్షన్ చేస్తే తప్పు. కమ్యూనిటీకి కూడా చెప్తా. కమ్యూనిటీలో రోజు చీరలు కట్టించి గురువులు పంపిస్తారు కదా, ఇక్కడ పోయి అడక్కరండి, అక్కడ పోయి అడక్కరండి అని చీరలు కట్టించి పంపించే గురువులకు కూడా చెప్తా, మీ పిల్లలకు మీరు బుద్ధి చెప్పండి, ఎక్స్టార్షన్ చేయకండి, ఎక్స్టార్షన్ చేయకండి. దానివల్ల కమ్యూనిటీ అస్తిత్వాన్ని కోల్పోతున్నాం. పురుషులుగా మీకు ఒక అస్తిత్వం ఉంటుంది, స్త్రీలుగా వాళ్ళకు ఒక అస్తిత్వం ఉంటుంది, హిజ్రాలుగా మాకంటూ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అస్తిత్వాన్ని కోల్పోతున్నాం మేము కూడా. ఆ విషయంలో నేను చాలాసార్లు మాట్లాడాను. మీరే ఉండి మీ పిల్లల్ని ఇలా చీరలు కట్టి పంపిస్తారా? నేను అసలు, నా దగ్గర ఎవరూ లేరు, నేను ఇంతవరకు కమ్యూనిటీ పంపిస్తారు. కమ్యూనిటీనే ఎంకరేజ్ చేస్తుంది కదా. అందుకనే గురువులకే చెప్తాను నేను, మీ పిల్లల్ని మీరు మార్చండి అని. సీరియస్గా చాలాసార్లు చెప్పాను నేను. ఇది చెప్పడం కాదు, ఈ సోకాల్డ్ ఈ కొత్తింటి గృహ ప్రవేశాలప్పుడు ఎక్కడెక్కడి నుంచో, సారీ సార్ నేను మీ పేరు చెప్తున్నానని ఏమనుకోవద్దు, ఒక పోలీస్ ఆఫీసర్ గారు నాకు కాల్ చేసి, చంద్రముఖి నా పెళ్ళి కింద మీ వాళ్ళు లొల్లి చేస్తున్నారు, 21,000 అడుగుతున్నారంటే, సార్ మీరు పోలీస్ అని చెప్పారా అన్న. చెప్పినా లొల్లి చేస్తున్నారంటే, అప్పుడు నేను ఫోన్ కిందికి పంపించండి సార్, నేను మాట్లాడతానని చెప్పి నేను అన్నా. ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన ఇంటి మీద మీరు గోల చేస్తున్నారు, ఒక్కసారే కదా అని మేము 20,000 అడిగినాం, నువ్వు 10,000 అని చెప్పి అంటే, ఆయన 5,000 ఇస్తా అంటుండ్రు ప్రేమగా. 5,000 తీసుకోండి, లేకపోతే కొండాపూర్ నుంచి పోలీసులు వచ్చి మిమ్మల్ని లోపలేస్తారు, చక్కగా అవుతారు మీరు, నేను ఇంక అంతకంటే ఏం చేయలేనంటే 5,000 తీసుకొని వెళ్ళారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొన్న పద్మజాని మా చుట్టాల అమ్మాయి గట్కేసర్లో టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసింది. నాకు తెలిసి నాకు చెల్లో అక్క అవుతుంది అమ్మాయి. ఫోన్ చేసి, రాజీ ఇట్లా అవుతుంది అంటే 20,000 దగ్గర కూర్చున్నారు. అంటే నేను అన్న 3,000 ఇస్తారు తీసుకోండి, లేకపోతే పద్దు నువ్వు పోలీసులకు డైల్ చేయని ఓపెన్గా చెప్పేసిన. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు 1,00,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 6 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. లేరని నేను అనట్లేదు, అది వాళ్ళు ఇష్టంగానే ఇచ్చారు. కానీ కష్టంగా ఇచ్చేవాళ్ళు లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. కాబట్టి కమ్యూనిటీ దీనిపైన ఒక స్టాండ్ తీసుకోవాలి. గురువులందరూ కూర్చొని ఎలా అడుక్కోవాలని ఒక పద్ధతి పెట్టాలి ఖచ్చితంగా. ఒకప్పుడు పద్ధతి ఉండేది, తాళీలు ఓన్లీ 1, 2, 3 డబ్బులు తీసుకున్నాక 3 తాళీలు కొట్టి వస్తాం. ఎందుకంటే 1 మీరు సంతోషంగా ఉండాలి, 2 మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉండాలి, 3 మీ ఇంట్లో ఎటువంటి చెడు కార్యక్రమాలు జరగకూడదని డబ్బులు తీసుకోగానే ఇలా కొట్టి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏముంది, డబ్బులు ఇవ్వకముందుకే కొట్టడము, బట్టలు ఇప్పడము, తిరగడము, హోమగుండాల చుట్టూ తిరగడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇదంతా క్రైమే, ఇదంతా ఎక్స్టార్షనే, కాదని నేను అనను. పోలీస్ డిపార్ట్మెంట్ నాకు సపోర్ట్ చేయాలి, ఎక్స్క్లూజివ్గా నాకే సపోర్ట్ చేయాలి, అప్పుడు అందరినీ పట్టించేస్తాను. నేను పట్టియడానికి ఏం బాధపడా. హిజ్రా గురువుల ముసుగులో ఉన్న దొంగలను కూడా బయటికి తీసుకురావచ్చు. అప్పుడు అంటే మీకు సపోర్ట్ లేదా మీ కమ్యూనిటీలో? ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు కదండి. చెడ్డోళ్ళు ఎక్కువ ఉంటారు, మంచోళ్ళు తక్కువ ఉంటారు ఎక్కడైనా. ఓకే, అంటే ఇక్కడ ఫేమ్ తెచ్చుకున్న తర్వాత ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ ఎలా ఉంటుందండి? చాలా చిరాగ్గా ఉంటుందండి. నేను నిజంగా చెప్తున్నాను, నేను తిరుపతికి చాలా రెగ్యులర్గా వెళ్తుంటాను. ఎంతో లైక్ ఆయనని స్మరించుకుంటూ వెళ్తుంటా. మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి అక్క సెల్ఫీ అంటారు, లైఫ్ని లీడ్ చేయనీరు. ఏదైనా క్యాఫెటేరియాకి వెళ్ళి కూర్చుంటాం, కాఫీ తాగి కొంచెం ప్రైవసీగా ఉండాలి. అక్కడికి వచ్చి అక్క మీరు చంద్రముఖి కదా, మీరు ట్రాన్స్ గురించి బాగా మాట్లాడతారని అన్నిసార్లు ఇబ్బంది పడం. కానీ టెంపుల్ దగ్గర నేను చాలాసార్లు ఇబ్బంది పడ్డా, ఎక్స్క్లూజివ్గా తిరుపతిలో, వేరెక్కడా ఇబ్బంది పడను నేను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, రోడ్డు మీద షార్ట్ టీషర్ట్ వేసుకొని వెళ్ళినా వింతే. అలా సెలబ్రిటీ లైఫ్ కాదు నాది. ఒక సొసైటీలో బాధ్యతగా ఉంటూ, మీరు ఓన్లీ నేను ట్రాన్స్ విమెన్ గురించి మాట్లాడడం కాదు, నేను నిర్భయ యాక్ట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు శ్రీహిత ఇష్యూ మాట్లాడాను, నిర్భయ ఇష్యూ మాట్లాడాను. ఎంతోమంది ఆడవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు కూడా నేను చాలాసార్లు మాట్లాడడం జరిగింది, చాలా ర్యాలీస్కి వెళ్ళడం జరిగింది, ధర్నాలకు వెళ్ళడం జరిగింది, చాలా చేశాను. నేను యాజ్ అన్ ఇండివిజువల్గా నేను హ్యుమానిటీకి రెస్పెక్ట్ చేస్తా. వాట్ ఎవర్ షీఈస్, వెదర్ షీఈస్ ఎ విమెన్, మెన్,
ఏదైనా పర్లేదు. హ్యూమన్‌కి ఇబ్బంది కలిగింది అన్నప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. సో ఆ సపోర్ట్ వల్లే నాకు వచ్చిన ఫేమ్ తప్ప నేనేం పెద్ద సినిమాలు 100 సినిమాలు తీసిన ఆర్టిస్ట్‌ని అయితే కాదు. నేను చేసింది 7-8 సినిమాలు మాత్రమే. నేనే రాజు నేనే మంత్రి నా ఫస్ట్ మూవీ. దాంట్లో రానా గారి పక్కన నేను ఎమ్మెల్యేగా చేశాను. దాని తర్వాత డిగ్రీ కాలేజ్ సినిమా చేశాను. దాని తర్వాత ది బాయ్ సినిమా చేశాను. అలా సినిమాలు చేస్తూ లాస్ట్ ఇయర్ నేను స్వాగ్ అనే ఒక సినిమా చేశాను. దాంట్లో ట్రాన్స్ రోల్ చేశాను. అలా సినిమాలు నేను సోషల్ మీడియాలో బాగా ఉండడం వల్ల నాకు సినిమాలు వచ్చినాయి తప్ప నేను సినిమాల కోసమే ఏ రోజు ప్రయత్నం చేయలేదు. బట్ ఇక్కడ ఇలా మీలాగా బయటకు వచ్చి మంచి చెప్పి అంటే మంచి చెప్పిన వాళ్ళ మీద 100 రాళ్ళు పడతాయి. ఎందుకంటే అందరూ వరకు ఐ అగ్రీ. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది నేను ఇందాక మాట్లాడినట్టు అబ్బాయిలుగా ఉండి అమ్మాయిలాగా యాక్ట్ చేసి ఏదో లైక్స్ షేర్స్ ఎక్కువ వచ్చిన తర్వాత వీడిని చూస్తే ఇంకోటి తయారవుతున్నాడు. అదే అలాంటి వాళ్ళని మీరు ఎందుకు ఆపరు? ఎన్నోసార్లు చెప్తానండి నేను. మీకు ఒక మాట తెలుసా, పతివ్రత అనే వర్డ్ పాత సినిమాలలో ఉండేది. ఇప్పుడు పతివ్రత అని మనం ఎవరిని అంటాం? అరుంధతి అనసూయ గారిని అంటాం. ఎవరు? మహాసాధ్వి సావిత్రిదేవి గారిని అంటాం పతివ్రత అని. ఇప్పుడు ఈ మగబట్ల మీద వంటలు చేస్తూ మగవాళ్ళలాగానే ఉండి ఆడపిల్లల్లాగా బిహేవ్ చేస్తూ నేను పతివ్రతని గాయస్, హాయ్ గాయస్, నేను పతివ్రతని, నేను పప్పుచారు వండాను ఈరోజు, నేను చికెన్ వండాను, నేను పతివ్రతని అని మాట్లాడతారు. అసలు పతివ్రత అంటే వాళ్ళని కన్న తల్లి పతివ్రత, వాళ్ళని పెంచిన అక్క పతివ్రత. పతివ్రత వర్డ్ అది ఎవరికండి వర్తిస్తుంది? పాతివ్రత్యంతో ఉన్నటువంటి వాళ్ళకు వర్తిస్తుంది. ఇలాంటి ఎదవల్ని వీళ్ళు పతివ్రతలని అనుకుంటారని చాలామందిని తిట్టాను నేను ఇన్స్టాగ్రామ్లో. డైరెక్ట్గా ఫోన్ చేసి తిడతాను, ఇలాంటివి మాట్లాడకూడదమ్మా, తప్పమ్మా, మీరు చేసే పద్ధతి తప్పు అని. ఒకడేమో ఒక నెల రోజులు గడ్డం మీసాలతో, ఫుల్ గడ్డం మీసాలతో మొగోళ్ళలాగా ఇక్కడ దాకా టీషర్ట్ వేసుకొని నా ఛాతి మీద ఎంట్రకలు చూడండి, నా గడ్డం చూడండి అంటాడు. వాడే టక్కున పబ్బుకి వెళ్ళినప్పుడు చీర కట్టుకొని వెళ్తున్నాడు. డూసు డోంట్స్ అనేవి ఉండవా వీళ్ళకి? ఇలాంటి అదల వల్ల చూసేవాళ్ళు ఇంకా చెడిపోతున్నారు. మీరు ఏమన్నా నన్ను ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే ఇదే ఇంటర్వ్యూస్లో ఇలాగే ఇంటర్వ్యూస్కి పిలిచిన కొంతమంది ఇన్స్టాగ్రామర్స్ అదే ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే, ఫ్యూచర్లో నేను అసలు ఏదో చేస్తున్నా అంటారు. ఫ్యూచర్లో అసలు నేను ట్రాన్సే కాదు, నేను ట్రాన్సే కాదు ఇదంతా కాదంటారు. కట్ చేస్తే వాళ్ళే శారీ కడతారు, వాళ్ళే కమ్యూనిటీ అయిపోతుంది, ట్రాన్స్లా మారిపోతున్నారు. ఏంటిది అసలు? మేము ట్రాన్స్లా మారింది మా బాడీలో ఉన్న డిఫెక్ట్ వల్ల అండి. మా కాలంలో నేను కాదు, కొన్ని వేల మంది, చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పమంటే నేను టకా పేర్లు కూడా చెప్పేస్తాను. ఆ కాలంలో ఇప్పుడు పెద్దవాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా తీయకూడదు, మేము తీయమాలి పేర్లు. వాళ్ళని చూసి మేము హిజరాలయ్యాం. నాన్న ఇట్లా సర్జరీ చేయించుకోవాలి, ఇట్లా బతకాలి, మన బతికింతే అంటే బతికాం. ఇప్పుడు అలా ఏం లేదు. ఫేమ్ వచ్చిందా వెళ్ళి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేయించుకుంటున్నాడు, కింద బాటమ్ సర్జరీ చేయించుకుంటున్నాడు. ఏ ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ల కోసం అయితే వీళ్ళు వీడియోలు చేశారో అదే ఇన్స్టాగ్రామ్లో నైట్కింత, పగలకింత, గంటకింత అని మాట్లాడుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ కూడా డేటింగ్ యాప్ అయిపోయింది కాదంటారా? ఇలా కూడా జరుగుతుంది. ఎందుకు జరగట్లేదు? జరుగుతుందండి. ఫేస్బుక్లో అవ్వట్లేదా క్రూజింగ్? ఎంత చండాలం అయిపోయిందంటే ఎక్కడ మీరు చూడండి. నా బాధ ఏంటి అంటే సోషల్ మీడియా వల్ల మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం సోషల్ ప్లాట్ఫామ్స్లో? వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, నేను అదే అంటున్నా, ఒక్కని చూసి ఇప్పుడు అబ్బాయిగా చాలా మంది పాడైపోయారండి. కూడా నాకు తెలిసి లేడీ గెటప్ ఆర్టిస్ట్లో ఒక శాంతి స్వరూప్ తప్ప అందరూ మారిపోయారు. జబర్దస్త్ శాంతి స్వరూప్ తప్ప నేను చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది వాళ్ళలో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. శాంతి స్వరూప్కి పెళ్ళేం కాలేదండి పాపం. అంటే నా క్లోజ్ శాంతి కాబట్టి చెప్తున్నా శాంతి స్వరూపు. అండ్ తర్వాత ఉప్పల్ బాలు లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నాడు. ఉప్పల్ బాలు అబ్బాయే కదండి, ట్రాన్స్జెండర్ అని ఎక్కడ చెప్పుకోడు కదా, నేను అబ్బాయిననే చెప్పుకుంటాడు కదా. ఇందాక మీరు అన్నట్టు హాయ్ గాయ్స్ ఆ కోవలోకి రాడు. ఈవెంట్ల చీరల మీద పోతే మంచిగా డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి కట్టుకుంటుండేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా తను గేలాగా బిహేవ్ చేసినా ఏం చేసినా మీరు నమ్ముతారో నమ్మరో, ఒక హ్యాపీ బర్త్డే వీడియో చెప్తే 200 వస్తాయి కాబట్టి హ్యాపీ బర్త్డే వీడియో చెప్తాడు నవ్వుకుంటా అబ్బాయి. అదొక ఇన్కమ్ సోర్స్ మాత్రమే నా దృష్టిలో ఉప్పల్ బాలుకి. ఎక్కడ నేను ఏ రోజు కూడా ఉప్పల్ బాలుని అట్లా చూడలా. ఒకవేళ అయిపోతే నేనేం చేయలేను, అందరిలాగా అయిపోతే తను కూడా నేనేం చేయలేను. బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఆ పిల్లోడి మీద నాకు కొంచెం గౌరవం ఉంది, ఆ ఒక్క పిల్లోడి మీద. ఇప్పుడు ఎందుకు ఉప్పల్ బాలు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా అంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని అడిగితే ఉప్పల్ బాలు నేను ప్రమోట్ చేయనని చెప్పినందుకు నాన్ వేసిన కూడా ఫోన్ కొనియడం జరిగింది. అంటే మీకు కూడా ఫేమ్ ఉంది కదా, ఈ బెట్టింగ్ యాప్స్ మిమ్మల్ని కూడా యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ నన్ను ఎందుకు ఎవరు అడగలేదంటే, నేను ఓపెన్గా చెప్తున్నా, నేను ఒక పెద్ద టైగర్ లాగానే ఉన్నా మీడియాలో. లైక్ నా వాయిస్ కానీ నా కంటెంట్స్ కానీ ఏది కానీ ఎప్పుడు కొడితే తిడితే పగిలిపోయేటట్టే ఉండేటివి. నన్ను ఎవరు అడగలేదు అసలు.
నన్ను ఎవ్వరూ బెట్టింగ్ యాప్స్ గురించి ఎప్పుడూ అడగలేదు కాబట్టి నేను చేయలేదు. అడిగితే నాకు ఏదన్నా ఆలోచన వచ్చేదేమో. యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ ఎట్లా వాడతారో కూడా నాకు తెలియదు. ఎందుకు అంటే మా కమ్యూనిటీలో అందరూ చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, అది మీకు తెలుసు. అండ్ స్మార్ట్ ఫోన్స్ కానీ ఐఫోన్స్ కానీ వాడేవాళ్ళు ఇంకా తక్కువ మంది. ఇప్పుడు అందరూ వాడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా 4 గోడల మధ్య కూర్చొని క్రికెట్ మ్యాచ్ పెట్టుకొని ఇంట్లోనే కూర్చొని బెట్టింగ్ ఆడేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం రైట్ అంటారు? రాంగ్ అండి. బెట్టింగ్ యాప్స్ కాదు అసలు, ఎటువంటి బెట్టింగ్ యాప్స్ కానీ డేటింగ్ యాప్స్ కానీ ఏవి ప్రమోట్ చేయకూడదు. బికాస్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఈరోజు 10,000 వచ్చినాయని రేపు 10,000 వస్తాయి అనుకుంటే 10,000 లాస్ అయిపోతుంది. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరికి లాభం? ఎవరైతే యాప్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి లాభం తప్ప వేరే వాళ్ళకి లాభం. పేకాట ఎంత దరిద్రమైందో బెట్టింగ్ యాప్ కూడా అంతే దరిద్రం. పేకాట ఆడుతుంటే పోలీసులు పట్టుకుంటారా? పట్టుకోరా? ఎందుకు పట్టుకుంటున్నారు? పేకాట వల్ల కొన్ని రాజ్యాలు కూలిపోయినాయి కాబట్టి. అలాగే బెట్టింగ్ యాప్ కూడా చెడ్డది కాబట్టి చేయకూడదు. నాకున్న ఫేమ్ కమ్యూనిటీలో నేను ఒక మంచి పని చేస్తానన్న ఫేమే ఉంది తప్ప ఇలాంటి బెట్టింగ్ యాప్స్ నేను ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. నన్ను ఎవరు అడగలేదండి. మీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ప్రమోట్ చేశారా? లేదండి, నాకు తెలిసి చేయలేదు. ఎవరు లేదు, అప్రోచ్మెంట్ రాలేదంటారు? రాలేదు అసలు. 100% నా కమ్యూనిటీతో అసలు చేయలేదు. మొత్తానికి బెట్టింగ్ యాప్స్ మీద మీరేమంటారు? బెట్టింగ్ యాప్స్ ఆర్ వేస్ట్ యాప్స్, అంతే. చేయకూడదు, ఎవరు ప్రమోట్. అసలు బెట్టింగ్ అనేది ఆడకూడదు. బెట్టింగ్ అంటే బద్ధకంగా ఉండి ఒక రోజులో కోటీశ్వరులు అవ్వాలి అన్న ఒక ఆలోచన ఉన్న యదవలు చేసే పని అది. కాబట్టి చేయకూడదు. కష్టపడితే 10 రూపాయలు వస్తాయి. ఆ 10 రూపాయల్లో 2 రూపాయలు దాచిపెట్టుకొని 8 రూపాయలు ఖర్చు పెట్టుకున్నవాడు గొప్పవాడు. ఒక్క రోజులో కోటీశ్వరులు అడుకునేవాడు యదవ, అంతే. పని చేత కానీ దద్దమ్మలు చేసే పని బెట్టింగ్ యాప్. సో ప్రజెంట్ జనరేషన్లో ఏదైతే మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నామో, కొంతమంది సోషల్ మీడియా కొంతమంది ఇంటర్వ్యూస్ ఇచ్చి మేము భార్యాభర్తలం మేమని చెప్పుకొని మళ్ళీ విడిపోయిన సందర్భాలు ఎలా అంటే ఇంకా లక్షల మంది జనాలకు దట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. వాళ్ళు ఎందుకు విడిపోయారు? మేము ఆదర్శం, మేము లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నాం, మేము మా మనసులు మునిగిపోయామని చెప్పుకున్న వాళ్ళు ఈరోజు ఎందుకు విడిపోయారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఈ కమ్యూనిటీ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? కమ్యూనిటీ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీ తల్లిదండ్రులతో ఉండి చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది. అండ్ పేరెంట్స్ ఎవరైతే మీరున్నారో మాలాగా ఆడపిల్లలాగా బిహేవ్ చేసి ఆడపిల్లలాగా ఉండాలి అనుకుంటున్న వాళ్ళని కొట్టి ఇంట్లోంచి గెంటేయకుండా వాళ్ళు ఏం చదువుకుంటారు, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందో అది చదివిపిస్తే బయటికి వచ్చిన తర్వాత ఒకళ్ళ మీద ఆధారపడకుండా బ్రతికే అవకాశము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం కలిగిస్తే చాలా బాగుంటుంది పేరెంట్స్ కానీ సొసైటీ కానీ. ఎందుకు అంటే నా కొడుకు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తున్నాడు అని ఫస్ట్ అమ్మకు తెలియదు, పక్కన ఆంటీయో లోకులు కాకులు లాంటి వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. తెలిసిన తర్వాత తల్లిదండ్రులు కొట్టడము, వాళ్ళని ఇంట్లోంచి గెంటేయటం ఇవన్నీ చేస్తారు. కాబట్టి అవి చేయకుండా మనం ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నాం. గవర్నమెంట్ కూడా 3rd కాలం ఇచ్చింది, అదర్స్ కాలం ఇచ్చింది, ట్రాన్స్జెండర్ కాలం ఇచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం కూడా. కాబట్టి మీ పిల్లల్ని చదివించుకోండి. మీ పిల్లల్ని ఇలాంటి రొంపలో దిగకుండా మీ పిల్లల్ని మీ తల్లిదండ్రుల దగ్గరే ఉంచుకుంటే వాళ్ళు సేఫ్టీగా పెరుగుతారు. అప్పుడు సర్జరీస్ కానీ ఏవి కానీ మీరే చేయించవచ్చు. మీ పేరెంట్స్ దగ్గరే ఉండి మీరు అన్నీ చేయించుకోగలిగితే లైఫ్ ఎలా ఉంటుందంటే బయటకు వచ్చిన తర్వాత ఒక బీకామ్ కానీ ఒక ఎంబీఏ కానీ ఒక ఇంజనీరింగ్ కానీ చదివి ఒక ఐఏఎస్ ఐపీఎస్ చదివే అవకాశం కలిగించండి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకి. అప్పుడు ఇలాంటి కమ్యూనిటీయే ఉండదు కదండి. ఇప్పుడు నన్ను ఎవరైనా ఎక్కిరిచ్చారనుకోండి, అప్పుడు నా ఫ్యామిలీతో ఉంటే నాకు ఎవరండి గార్డియన్? మా అన్న. ఏమ్రా మా చెల్లెని ఏమన్నావు అని అడగడా మా అన్నయ్య? అడగరా? అలాంటి ఒక జనరేషన్ రావాలి, అలాంటి కమ్యూనిటీ నాకు కావాలి. సో నేను నా కమ్యూనిటీని అలాగే ఉండమని చెప్తాను. బయటకు వచ్చేసిన వాళ్ళు వెనక్కి తిరిగి ఫ్యామిలీస్లోకి వెళ్ళి ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవడం చాలా కష్టం. కానీ వచ్చే తరాలు మీ పిల్లల్ని మీరు వదిలేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రోడ్డు మీద అడుక్కు తినటమో, సెక్స్ వర్క్ చేయటమో, లేకపోతే ఇంకేదో పని చేసుకొని బ్రతుకుతారు. కాబట్టి పేరెంట్స్గా మీరు వాళ్ళ బాధ్యత తీసుకోండి. ఎలా ఉన్నా సరే, పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు తీసుకోగలిగితే మీరే మంచి బంగారు భవిష్యత్తు మీ పిల్లలకి ఇవ్వగలుగుతారు అని నేను అనుకుంటున్నాను. అలాంటి పేరెంట్స్ కానీ అలాంటి పిల్లలతో ఎవరన్నా బాధపడుతుంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. చాలా రిక్వెస్ట్ తర్వాత వచ్చారు. మళ్ళీ ఇంకొకసారి పిలిచినా కూడా వస్తారని నేను అనుకుంటున్నా. టైం ఉంటే ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.